రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ కూటమి ఈ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. జగన్ కూటమి పైన మరోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. పోలింగ్కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఏపీలో పొత్తుల ప్రభావం తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలపైన చూపుతోంది. అక్కడ కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ మద్దతు లభించింది. కానీ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలవాలనే ప్లాన్తో బీజేపీ ముందుకు పోతోంది. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగింది. అటు బీజేపీ సొంతంగా 370 ఎంపీ సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఏపీలో జనసేన తెలుగుదేశంతో కలిపి కూటమిగా బరిలో దిగుతోంది. ఇక తెలంగాణలో ఒంటరిగా పోటీకి దిగింది. తాజాగా ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీజేపీకి బేషరతు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలంగాణ టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని ఆ పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతి తెలుగుదేశం కార్యకర్త బీజేపీకి ఓటు వేసే విధంగా కృషి చేయాలని బీజేపీ సీనియర్ నేత చింతల కోరారు. మన ఓటు ఇతరులకు వేస్తే నష్టం తప్ప ఇరువురికి ఎలాంటి లాభం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా చింతల ఆకాంక్షించారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు మోదీ పాల్గొనే బహిరంగ సభలో పాల్గొనాలని చింతల ఆహ్వానించారు. కాగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 17 లోక్సభ సీట్లకు పోటీ చేస్తోంది. అటు ఏపీలో కూటమిలో భాగంగా 6 సీట్లలో బరిలో ఉంది. మొత్తంగా 2 ఉభయ రాష్ట్రాల్లో 23 స్థానాల్లో పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో తరహాలోని పార్లమెంటు ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతు ఇవ్వాలని మంత్రి పొంగులేటి వంటి నేతలు నేరుగా టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరారు. ఇప్పుడు టీడీపీ మద్దతు బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో ఏ మేర ప్రభావం ఉంటుందనేది రేవంత్ టీం లెక్కలు వేస్తోంది. అటు రేవంత్ రెడ్డి టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఏపీలో ప్రచారానికి సిద్ధమయ్యారు.